ద్రోణ, కర్ణ. ఏమిటో తెగ ఆలోచిస్తున్నారు సారు. లాస్ట్ వీడియోలో క్వశ్చన్ అడిగావు కదా, దాని గురించి ఆలోచిస్తున్నా. మరి సమాధానం దొరికిందా? ద్రోణ కాదు, కర్ణ కాదురా బాబు. మరేంటి? అదేంటంటే తర్వాత చెప్తా. ముందు ఈ వీడియోలో డిస్కస్ చేయాల్సిన శ్లోకాలేంటో చదువు. సరే చదువుతాలే. అయనేచు చ సర్వేషు యదా భాగం అవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. తస్య సంజయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినోద్యచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. తతః శంఖాశ్చ భేర్యశ్చ పనవానక గోముఖాః సహ సేవ్యాభి హన్యంతస శబ్దస్తు ములో అభవత్. తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతీ స్యందనే స్థితౌ మాధవాః పాండవాశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. దుర్యోధనుడు కౌరవ సైన్యంతో ఇలా అంటున్నాడు: శత్రువులకు నిర్జించడానికి అసాధ్యుడైన భీష్మ పితామహుడే మనవైపున్నాడు. కాబట్టి మీరు మీ స్థానాలలో వ్యూహం ప్రకారంగా ఉండి మీ పూర్తి సహకారాన్ని భీష్మ పితామహునికి అందించాల్సిందిగా నేను ఆదేశిస్తున్నాను అని అన్న దుర్యోధనుని మాటలు విన్న కురువృద్ధుడు ప్రతాపశాలి అయిన భీష్మ పితామహుడు తన మనవడిని సంతోషపరచడానికి గాను గట్టిగా సింహనాదం చేసి తన శంఖాన్ని పూరించాడు. భీష్మ శంఖారావం జరిగిన మరుక్షణమే నగారాలు, తప్పెటలు, ఢంకాలు, కొమ్ముబుర్ర వాయిద్యాలు ఒక్కసారిగా మోగి దిక్కులను పిక్కటిలేలా చేశాయి. తదనంతరం తెల్లని గుర్రాలతో పూడ్చబడినటువంటి ఒక మహారథం పైన కపిధ్వజము రెపరెపలాడుతుండగా ఆసీనులై ఉన్న శ్రీకృష్ణార్జునులిద్దరూ తమ తమ శంఖాలను పూరించారు. లాస్ట్ వీడియోలో కామెంట్లలో అందరూ ద్రోణ, కర్ణ అని పెడుతున్నారు నీలాగే. కానీ యాక్చువల్లీ ఆన్సర్ ఈస్ శల్య. శల్యుడు పాండవులకు మేనమామ. యాక్చువల్ అయిన పాండవ పక్షాన్నే పోరాడాల్సింది. కాకపోతే దుర్యోధనుడు చేసిన మర్యాదలకు మెచ్చి తాగిన మత్తులో మాటిచ్చి తన సొంత మేనలులతో పోరాడి యుధిష్ఠిరుని చేతిలో కురుక్షేత్ర యుద్ధభూమిలో మరణించాడు. ఇంకో ప్రశ్న, సమాధానం చెప్పు. మనం లాస్ట్ లో కొన్ని డిస్కస్ చేసినట్టు శ్రీకృష్ణార్జునులు ఇద్దరూ తమ తమ శంఖాలను పూరించారు అని అన్నారు. ఆ శంఖాల యొక్క పేర్లేంటి? శంఖాల పేర్లా? కష్టమే, తెలీదా? సో గాయస్, వీడికి తెలీదట. మీకు తెలిస్తే కామెంట్ బిలో. హరే కృష్ణ.